హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. కేవలం ఒకే ₹1,00,000 మా ఫ్రెండ్ అయితే 31 గ్రామ్స్ అండి. ఎగ్జాక్ట్‌గా 31 గ్రామ్స్‌లో బంగారం ఎలా కొనింది అనేది చెప్తాను. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చెప్పాలి అంటే 2,00,000 పైనే ఇప్పుడున్న ప్రైస్‌కి 2,00,000 పైనే అవుతుంది. అంత గోల్డ్ కొనాలంటే. మరి అమ్మాయి ₹1,00,000తోనే కొని ఎంత ప్రాఫిట్ పొందిందనేది కూడా చూద్దాము. సో, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి 1,00,000 అంటే తన సేవింగ్స్ అంతా కూడా ₹1,00,000 సేవింగ్స్ చేసి పెట్టుకోనుంది. అది ఏం చేసిందంటే ₹2కి ఇంట్రెస్ట్‌కి ఇచ్చింది. అంటే వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కే ఇచ్చిందండి. అంటే నమ్మకమైన చోట. ఇవాళ రేపు డబ్బు ఇస్తే తిరిగి వడ్డీ వస్తుందో లేదో కానీ, అసలొస్తుందో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితనమాట. సో, కానీ అమ్మాయి కొంచెం నమ్మకస్తులకి, వాళ్ళకి బాగా దగ్గర ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకే ఇచ్చింది. సో, ₹2కి ఇచ్చిందనమాట. వాళ్ళేం చేశారంటే 2 ఇయర్స్ తర్వాత అమౌంట్ ఇచ్చారు. సో, అమ్మాయికొచ్చిన ప్రాఫిట్ కూడా చూద్దాం. అమ్మాయి ₹1,00,000 ₹2 లెక్కన ఇంట్రెస్ట్‌కి ఇచ్చింది. కొంతమంది ₹3, ₹5, ₹10 అట్లా కూడా ఈ తిరుపతిలో మార్చే వాళ్ళున్నారు కదండీ! సో, ఆ అమ్మాయి అయితే తమిళనాడులో ఉంటుంది. సో, ఈ విధంగా నాకు చెప్పింది. సో, ఇది బాగుంది. మంచి ఇన్‌స్పిరేషన్ అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ అమ్మాయి 2 ఇయర్స్ తర్వాత తన అసలు తీసుకుందండి ₹1,00,000. ఇంట్రెస్ట్ వచ్చి 2 ఇయర్స్‌కి గాను 48,000 తీసుకుంది. సో, ఈ 48,000 ప్రాఫిటే కదండీ! సో, ఈ 1,48,000 ఏం చేసిందంటే ఒక 30 గ్రామ్స్‌లో బొందు చైన్ కొనుక్కోవాలని తను ప్లాన్ చేసింది. సో, ఇంకా అప్పుడు 2021 అండి. అప్పుడేం చేసిందంటే అమ్మాయి తెలివిగా చూడండి 2021లో 4,700 పర్ గ్రామ్ ఉండిందప్పుడు. అప్పుడేం చేసింది అంటే 30 గ్రామ్స్ కంటే 1,41,000 గోల్డ్ ప్రైజే అవుతుంది. అంటే 4,700 లెక్కన 30 గ్రాముల్లో బొందు చైన్ కావాలనుకుంటే 1,41,000 అంటే తను ఎస్టిమేషన్ అయితే వేయించుకొని వచ్చింది ఒక షాప్‌కెళ్ళి. 41,000 1,41,000 అసలు పడుతుంది. అంటే గోల్డ్ ప్రైస్. ఇంకా జీఎస్టీ ఒక 10% వేశారు. సారీ వేస్టేజ్ ఒక 10% వేశారు. తను సెలెక్ట్ చేసుకున్న చైన్ పైన. ఇంకా జీఎస్టీ అంతా కలుపుకుంటే 1,59,750 అయితే పే చేయాలి ఇప్పుడు టోటల్‌గా. సరే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అప్పటికప్పుడు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఇంత ఉంది కదా! ₹1,59,750 అయితే అవుతుంది. ఇంకా ఈ అమ్మాయి దగ్గర ఉన్న 1,48,000 ఇచ్చినా కూడా ఇంకా మన చేతి నుంచి 11,750 పడుతుంది కదా! సో, ఇది బై హ్యాండ్ అంటే తన దగ్గర ఏమి లేదు ఇంక ఇవ్వడానికి అన్నట్టుగా. సరే ఆలోచించుకొని చెప్తామని చెప్పి తను ఎస్టిమేషన్ అయితే వేసుకొని వచ్చేసింది. సరే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అప్పుడు 2021లో కొన్ని తక్కువ షాప్స్‌లోనే ఈ స్కీమ్ ఉండేది. గోల్డ్ డిపాజిట్ చేసుకునేది. అంటే క్యాష్ కానీ అదే మనం ఇచ్చిన క్యాష్‌కి ఆ రోజు గ్రామ్ రేట్ ప్రకారం ఎంత గ్రాములు, ఎన్ని గ్రాములు బంగారం వస్తుందో అది లాక్ అయిపోతుందనమాట. ఎన్ని గ్రాములు, ఎంత ప్రైస్ అనేది. సో, ఈ స్కీమ్ చాలా తక్కువ షాపుల్లోనే ఉండేవి. సో, బై లక్ అని చెప్పుకోవచ్చు. ఈ అమ్మాయి కొంచెం రిస్క్ కూడా తీసుకుందప్పుడు. సో, ఈ అమ్మాయి 1,48,000కి అప్పుడు 4,700 కదండీ గ్రాము. ఆ అమౌంట్‌కి లెక్కేస్తే 31.48 గ్రామ్స్ తనకి గోల్డ్ అయితే లాక్ అవుతుంది. సో, ఈ అమ్మాయి ఏం చేసిందంటే అప్పటికప్పుడు కొనుక్కున్నా కూడా 30 గ్రామ్స్‌లోనే కొనుక్కోగలుగుతుంది. ప్లస్ ఇంకా 11,000 చిల్లర అంటే 12,000 దగ్గర కట్టాలి కదా! సో, ఈ స్కీమ్ సెలెక్ట్ చేసుకుంది. గోల్డ్ లాక్ అవ్వడం, ప్రైస్ లాక్ అవ్వడం అనేది. సో, ఆ రోజు 1,48,000 కట్టేసి తనైతే బిల్ తీసుకుందండి. సో, 11 మంత్స్ తర్వాత 10 మంత్స్ ఆర్ 11 మంత్స్ అనుకుంటా అండి. చాలా రోజులని చెప్పి అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. 4,700 అంటే ఇంక తను కట్టిన అమౌంట్‌కి ఇంత వస్తుంది వెయిట్ గోల్డ్. సో, ఇది లాక్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడేం చేసిందమ్మాయి 12థ్ మంత్ ఎళ్లి జ్యువెలరీ అయితే తెచ్చుకుంది. అప్పుడు 2022లో గోల్డ్ ప్రైస్ ఎంతుందంటే పర్ గ్రాము 5,300 ప్లస్ అట్లా ఉందనమాట అప్పట్లో. సో, ఇంక ఈ అమ్మాయి ఏం చేసింది ఈళ్ళకి బెనిఫిట్ కదండీ! ఈ 11 మంత్స్ మనం ఓపికగా వెయిట్ చేయడం వలన సో, 4,700కి గోల్డ్ ప్రైస్ లాక్ అయ్యి ఎన్ని గ్రామ్స్ అనేది కూడా లాక్ అవుతుంది ఇక్కడ. సో, ఈ అమ్మాయి ఏం చేసింది తెలివిగా తనకి బొందు చైన్ మోడల్స్ ఏవి నచ్చలేదని చెప్పి బ్యాంగిల్స్ తీసుకుందామని డిసైడ్ అయిందంట. ఆ బెస్ట్ డిజైన్ అనమాట. అంటే అదే టెంపుల్ జ్యువెలరీ లాంటిదనుకోండి. మంచి డిజైను కొంచెం వేస్టేజ్ ఎక్కువ పడే డిజైనే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే దీంట్లో ఏమంటే బెనిఫిట్ గోల్డ్ లాక్ చేయడం వల్ల మనకి వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు. ఓన్లీ జీఎస్టీ పే చేసి. అందుకని ఈ అమ్మాయి చేసింది 11 మంత్స్ మనం వెయిట్ చేసి మంచి డిజైనర్ పీసే తీసుకోవాలనుకుంది. బ్యాంగిల్స్ తీసుకోవాలని డిసైడ్ అయింది. ఇంకా బ్యాంగిల్స్ వచ్చి అప్పుడు 5,300 యాక్చువల్లీ అప్పుడు కొనాలంటే ఆ బ్యాంగిల్స్ ఎంతవుతుందో కూడా చూద్దాము. 5,300కి
అంటే 5,300 పర్ గ్రామ్ కదా 2022లో. 31.4 గ్రాములకి గోల్డ్ కాస్టే 1,66,000 అవుతుంది. సో వేస్టేజ్ 19% తను సెలెక్ట్ చేసుకున్న డిజైన్. సో 31,000 చేంజ్ అవుతుంది. జిఎస్టీ కలుపుకుంటే మొత్తం 2,03,000 అండి. మొత్తం 2,04,000 దగ్గర ఇంత పడేది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసింది, గోల్డ్ డిపాజిట్ చేయడం వల్ల, అదే క్యాష్ డిపాజిట్ చేయడం వల్ల ఇంత లాక్ అయింది కదా తనకి. గోల్డ్ వెయిట్ లాక్ అవ్వడం వల్ల బెనిఫిట్ చూడండి. 31 గ్రామ్స్లో డైరెక్ట్గా జ్యువెలరీ అయితే తీసుకుంది. అంటే జ్యువెలరీ అంటే ఎట్లా, ఇప్పుడు అమ్మాయికి 2021లో ప్రైస్ ఎంత, 4,700 కదా. సో ఇంటూ 31.4 గ్రామ్స్లో అంటే బ్యాంగిల్స్ జిఎస్టీ మాత్రమే పే చేసింది. అంటే ఇంకా డిజైనర్ పీస్ తీసుకున్నా, తీసుకున్నా స్టోన్స్ గట్రా లేనిది ఏదైనా ప్లెయిన్గా తీసుకోవచ్చు, ఎనీ డిజైన్. అప్పుడు అమ్మాయికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే, ఉదాహరణకి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చూడండి, తను సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో నుంచి ఇది 19% కదా, ఇది ప్రాఫిటే కదా. ఇప్పుడు ఈ వేస్టేజ్ అనేది లేకుండా డైరెక్ట్ బ్యాంగిల్స్ తీసుకుంటుంది కాబట్టి 31,620 ప్లస్ జిఎస్టీ 5,942. అంటే పెరిగిన గోల్డ్ ప్రైస్ అంటే తనకి ఏమేమి తగ్గిందో చూద్దాము. 18,840 అండి. అప్పటికి 4,700కి 5,300కి మనకి గ్రామ్ మీద 600 పెరిగింది. సో 31 గ్రామ్స్కి ఇంత పెరిగింది. సో ఇంక అమ్మాయి జిఎస్టీ మాత్రం పే చేసింది కాబట్టి ఇక్కడ 56,400 టోటల్ అమ్మాయికి లాభం ఉంది. బట్ అందులో జిఎస్టీ తీసేస్తే 51,972 రూపాయలు టోటల్గా ఫైనల్గా అమ్మాయికి వచ్చినటువంటి ప్రాఫిట్ అనమాట. ఇక్కడ ఏంటంటే నన్ను అడిగితే అమ్మాయికి ప్రాఫిట్ చూడండి, తన ఒరిజినల్ ప్రైస్ తన 1,48,000 కదా డిపాజిట్ చేసింది. అందులో అసలు ఎంత తనది 1,00,000 రూపాయలే, అంటే 48,000 రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలో తనకి ప్రాఫిట్ వచ్చింది కదా. అంటే నేను టోటల్ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. సో తనకి 48,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా దాచుకోవడం వల్లే కదా తను ఇది డిపాజిట్ చేయగలిగింది. ఇప్పుడు గోల్డ్ ఇంక్రీజ్ అయింది కదా, 2021 నుంచి 22 1 ఇయర్ కాలంలో 600 పెరిగింది గ్రామ్ మీద. అంటే తను కొనింది 31 గ్రామ్ కాబట్టి 18,800 రూపాయలు తనకు ప్రాఫిట్. నెక్స్ట్ వేస్టేజ్ ఏమీ లేకుండా గోల్డ్ డిపాజిట్ చేయడం వలన వేస్టేజ్ ఏమీ లేదు కదా. సో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి వేసింది కదా అమౌంట్. సో ఆ 19% ఏదైతే ఉందో 31,600 తనకు ప్రాఫిటే కదా, వేస్టేజ్ లేకుండా తీసుకుంటుంది. అదే డైరెక్ట్గా తను కొనుక్కుని ఉంటే అదే డబ్బుకి ఇంత వేస్టేజ్ ఖచ్చితంగా పే చేయాలి. తను సెలెక్ట్ చేసుకున్న డిజైను అంత మంచి డిజైను 19% ఉన్నటువంటిది వేస్టేజ్. సో ఇది ప్రాఫిటే కదా. సో అవన్నీ నేను కౌంట్ చేశాను. తన 48,000 వడ్డీ, 18,800 పెరిగిన గోల్డ్ ధర, 31,600 తనకు కట్టకుండా మనకు ప్రాఫిట్గా వచ్చినటువంటి వేస్టేజ్ అమౌంట్ మొత్తం 98,400 అండి. ఇందులో తను కట్టింది కేవలం జిఎస్టీ మాత్రమే 4,430 కట్టి 93,970 రూపాయలు ప్రాఫిట్. దగ్గర 2 lakhs వర్త్ రూపీస్ గోల్డ్ 1 lakh కొనింది. ఇక్కడ అమ్మాయికి ఎట్లా లాభం వచ్చింది, పెరిగిన బంగారం ధర మీద ప్రాఫిట్, 11 months డిపాజిట్ చేయడం వల్ల వేస్టేజ్ లేకోకుండా ఇంత అమౌంట్ తనకి ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో ఇట్లా తను 2 lakhs పైన ఇప్పుడు కొనాలంటే నాకు తెలిసి చాలా అవుతుందండి, 2.5 lakh పైన అవ్వచ్చేమో ఉతారుగా లెక్కేసినా కూడా. ఇట్లా తను తెలివిగా తీసుకుంది. అంటే అప్పట్లో ధైర్యం చేసింది తను. ఇప్పుడైతే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లాంటి స్కీమ్ లేదండి. తమిళనాడులో అప్పుడు కొన్ని షాప్స్లోనే ఇట్లా ఉండేవి. మనం ఒక 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసామనుకోండి, ఉదాహరణకి 2021లో మనం ఎంత కడతాము, ఒక 2 లక్షల రూపాయలు అనుకోండి. ఆ రోజు గ్రామ్ రేట్ ఎంత ఉందో, ఎన్ని గ్రాములు వస్తాయో ఆ వెయిట్ లాక్ అయిపోతుంది. అదేవిధంగా ఎప్పుడు తీసుకున్న 1 year అంటే 11 months తర్వాత 10 కానీ 11 months కానీ తర్వాత తీసుకుంటే వాళ్ళకి ఆ రోజు రేటు పెరిగినా తగ్గినా ఆ రేటు ప్రకారం ఇస్తారట. కానీ ఇప్పుడు ఆ స్కీమ్ లేదండి. ఇప్పుడు అట్లయితే లేదు. చాలా షాప్స్లో నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆ అమ్మాయికి గోల్డ్ లాక్ అవ్వడమే కాదండి, ప్రైస్ కూడా లాక్ అయింది. అది ఇక్కడ అమ్మాయికి వచ్చిన బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు అలాంటి స్కీమ్స్ అయితే లేవు. గోల్డ్ లాక్ అవ్వడం ఉందేమో కానీ ప్రైస్ కూడా లాక్ అవ్వడం లేదు. ఎందుకంటే ప్రైస్ పెరుగుతుంది. మరి తన లక్ అనుకోవాలనో, అది కొద్ది రోజులే ఆ స్కీమ్ అనేది రన్ చేశారంట షాప్ వాళ్ళు. సో ప్రైస్ లాక్ అయింది, గోల్డ్ లాక్ అయింది. కాబట్టి అమ్మాయికి 1 లక్షకి ఇంకొక 1 లక్ష అన్నట్టుగా 1+1 జాక్పాట్ అన్నట్టుగా తను తీసుకుంది. సో నాకైతే హ్యాపీ అనిపించింది. ఎలాగోలా తీసుకున్నావు, హ్యాపీనే కదా, నీకు ఒక స్వీట్ మెమరీ అని చెప్పి. సో ఇట్లా తీసుకుందనమాట.
అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని షాప్స్‌లో అండి ఉన్నాయి. జీఆర్‌టీ, లలిత, భీమాలో కూడా ఉన్నాయి. అంటే మనం క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. లేదా గోల్డ్ అయినా పాత గోల్డ్ డిపాజిట్ చేస్తే ఆఫ్టర్ 10 మంత్స్ ఆర్ 11 మంత్స్ మనం వేస్టేజ్ లేకుండా గోల్డ్ తీసుకోవచ్చు. సో, బట్ ఇక్కడ గోల్డు లాక్ అవుతుంది, ప్రైస్ లాక్ అవుతుందంటే అది చాలా నిజంగానే అదృష్టం అనిపించింది. సో, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో, చూడండి కొన్నిసార్లు మనం తెలివిగా ఆలోచించడం వల్ల ఆ అమ్మాయి తొందరపడి నాకు వెంటనే కొనుక్కోవాలి అని చెప్పి ఆ రోజు 1,48,000 డిపాజిట్ చేయకుండా డైరెక్ట్‌గా కొనుక్కొనుంటే ఆ అమ్మాయికి ఎక్కువ పడేది. ప్లస్ 30 గ్రామ్సే కొనుండేది. తను కొనుక్కోవాలనుకుంది 30 గ్రామ్స్‌లో బొందు చైన్ కదా! సో, తనకి ఇంకా కూడా ఎక్స్‌ట్రా అమౌంట్ ఇంత పే చేయాల్సి ఉండేది. అంటే తన అమౌంట్ 1,48,000 పోతే మిగిలింది పే చేయాల్సొచ్చుండేది. బట్ తను ఏం చేసింది ఒక 11 మంత్స్ మనం ఓపికగా ఉందాము అనుకునింది. దానివలన అమ్మాయికి సంవత్సరానికి గోల్డ్ ప్రైజు పెరిగింది. ఎక్కువ గ్రాముల్లో కాబట్టి తనకి గోల్డ్ లాక్ అవ్వడం వల్ల వెయిట్ చేసిన దానికి గాను వేస్టేజ్ లేకుండా తీసుకుంది కదా! ఇక్కడ 19% మంచి డిజైన్ తీసుకుంది తెలివిగా. సో, మనం 11 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు అని చెప్పి మనకి షాప్ వాళ్ళు చెప్పడంతో ఈ అమ్మాయి చాలా మంచి డిజైన్ బ్యాంగిల్స్ తీసేసుకుంది. ఎందుకంటే బొందు చైన్‌లో ఉన్న డిజైన్స్ నచ్చక సరే బ్యాంగిల్స్ కూడా కావాలి అని చెప్పి ఇంకా తన ఆప్షన్ మార్చుకొని లక్కీగా బ్యాంగిల్స్ అయితే కొనుక్కుంది. సో, నాకైతే హ్యాపీ అనిపించిందండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌లో అంటే కొత్తగా చూసేవాళ్ళకి చెప్తున్నాను. ఎవరైనా ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం పాత కంటెంట్స్ చూడండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను. పాత కంటెంట్స్ ఒక 4, 5 కంటెంట్స్ మంచి కంటెంట్స్ సెర్చ్ చేసి చూడండి. మన ఛానల్‌లో చాలా ఇంట్రెస్టింగ్, యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా మధ్య తరగతి ఆడవాళ్ళు, దిగువ మధ్య తరగతి ఆడవాళ్ళు ఎలా ఎదగాలి ఆర్థికంగా, అందరూ కూడా ఎలా సంతోషంగా ఉండాలి, ఫైనాన్షియల్‌గా కొంచెం డెవలప్ అయితే ఎవరైనా హ్యాపీనే కదండీ! సో, అలాంటి వీడియోసే ఉంటాయి. సో, అది ఖచ్చితంగా మన ఆడవాళ్ళకందరికీ యూజ్ అయ్యే టాపిక్సే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే. సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.